శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 492వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము. ఇప్పుడు నిన్నటి 12వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు? ఇష్ట అనిష్ట మిశ్రమ ఫలాలు అత్యాగులకే గాని సన్యాసులకు కాదు అని చెప్పాడు. అత్యాగులు అంటే ఎవరు? కర్మఫల త్యాగం చేయని వారు. కర్మఫల త్యాగం చేయని వారికి మాత్రమే ఈ 3 రకాల ఫలాలు అన్వయింపబడతాయి, వస్తాయి అని 12వ శ్లోకంలో మనకి చెప్పారనమాట. ఇప్పుడు సన్యాసులకు కాదు, ఇక్కడ సన్యాసి అనేటువంటి వర్డ్ మనకి. ఇప్పుడు ఈ సన్యాసం అనేది ముఖ్యంగా ఎన్ని రకాలంటే 2 రకాలు. ముఖ్య సన్యాసము, గౌణ సన్యాసము. ప్రైమరీ, సెకండరీ అన్నట్టు అన్నమాట. ముఖ్య సన్యాసము, గౌణ సన్యాసం. ఇప్పుడు ముఖ్య సన్యాసాన్ని గురించి మనం ఒక్కరోజు చేసుకుని తర్వాత గౌణ సన్యాసాన్ని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఆత్మజ్ఞానుల్ని ముఖ్య సన్యాసులు అంటారు. ఆత్మజ్ఞానం నిష్టలో ఉండేవాళ్ళు, జ్ఞానం తెలియడం కాదు, జ్ఞాన నిష్టలో ఉండేవాళ్ళు. జ్ఞానాన్ని పొందడం వేరు, జ్ఞాన నిష్టలో ఉండడం వేరు. అదే భావనలో, బ్రహ్మ భావనలో, బ్రహ్మాత్మ భావనలో, ఆత్మభావనలో, రెండవది లేదు అన్నటువంటి ఆ భావనలో నిరంతరం రమిస్తూ ఎవరైతే ఉంటాడో అటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానులు అన్నమాట. అటువంటి ఆత్మజ్ఞానులని ముఖ్య సన్యాసులు అంటాం అనమాట. వీళ్ళని పరమార్థ సన్యాసులు అని కూడా అంటాం. పరమార్థ సన్యాసులు, ఓకేనా? వీళ్ళకి కర్తృత్వ భ్రాంతి లేదు. అంటే నేను చేస్తున్నాను అనేటువంటి ఆ భావన వీళ్ళకి ఉండదు. ఏ పనైనా సరే అహంకారం, నేను చేస్తున్నాను అనేటువంటి అహం, ఆ కర్తృత్వ భావన. కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అనే భావనే కర్తృత్వ భావన అంటాను. అటువంటి భావన వీళ్ళకి ఉండదు. ఎప్పుడైతే కర్తృత్వం, నేను చేస్తున్నాను అనేది లేదు, భోక్తృత్వం ఉండదు. భోక్తృత్వం అంటే నేను అనుభవిస్తున్నాను. కర్తృత్వ భోక్తృత్వాలంటే, కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అని, భోక్తృత్వం అంటే నేను అనుభవిస్తున్నాను అని. ఇవి రెండు కూడాను అహం యొక్క లక్షణాలు, చిదాభాసుని లక్షణాలు, జీవుని యొక్క లక్షణాలు అనమాట. ఇవి నేను చేస్తున్నాను, నేను అహం యొక్క లక్షణాలు అన్నమాట. అర్థమవుతుందా? ఇతనికి కర్తృత్వం లేదు. కర్తృత్వమే లేకపోతే భోక్తృత్వం కూడా లేదు. వీళ్ళ విషయంలో కర్మత్యాగము ఉంది. కర్మ అంటే ఏంటి? కర్తృత్వమే లేనప్పుడు కర్మ లేదు, కర్మభావం లేదు కదా. కర్మని వదిలేశాడు, కర్మ ఫలాన్ని వదిలేశాడు అనమాట. కర్మత్యాగము ఉంది, కర్మఫల త్యాగము రెండూ ఉన్నాయన్నమాట వీళ్ళ విషయంలో. వీళ్ళకి జన్మాంతరంలో ఇష్టఫలాలు కానీ, అనిష్ట ఫలాలు కానీ, మిశ్రమ ఫలాలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం లేదు. వీడు ఈ 3 ఫలాలకి ఈ ముఖ్య సన్యాసులు, ఈ పరమార్థ సన్యాసులు అతీతులు. వీళ్ళకి ఈ ఫలాలతో సంబంధము లేదు. ఇది మొట్టమొదటి సన్యాసం, ముఖ్య సన్యాసం. ఇకపోతే ఎందుకు వాళ్ళకి అసలు కర్మ లేదు, కర్మ లేకపోతే జన్మ లేదు, జన్మ లేకపోతే మళ్ళీ కర్మ చేసేది లేదు, ఆ ఫలాలు లేవు, ఫల భోగాలు లేవు, కాబట్టి వాళ్ళకి అసలు జన్మే ఉండదన్నమాట. ఎవరికి? ఈ ఆత్మజ్ఞానులైనటువంటి ముఖ్య సన్యాసులకి. సరే, ఇది ఒక వింగ్ అయితే, నెక్స్ట్ 2వ రకం ఏంది? గౌణ సన్యాసులు అనుకున్నాం. వీళ్ళు కర్మఫల సన్యాసాన్ని చేస్తారు, కర్మలు చేస్తారు, ఫలాన్ని మాత్రమే త్యజిస్తారు. అది అక్కడ వాళ్ళు కర్మలు వదిలారు, ఫలాన్ని వదిలారు. ఇక్కడ కర్మలు చేస్తారు, ఫలాన్ని త్యాగం చేస్తారనమాట. వాళ్ళు చెప్పినట్టు ఆత్మజ్ఞానులు కారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఫలాలు త్యాగం చేస్తారు, కానీ వీళ్ళకి జన్మ ఉంటుంది. ఆత్మజ్ఞానులు కాబట్టి జన్మ ఉంటుంది. ఫలత్యాగం వలన, కర్మఫల త్యాగం వలన, నిష్కామ కర్మ వలన చిత్తం ఏమవుతుందంటే వీళ్ళకి శుద్ధి అవుతుంది. ఆ చిత్తం శుద్ధి అయినప్పుడు ఆ ముక్తికి, మోక్షానికి అర్హత సంపాదిస్తుంది ఈ చిత్తం. ఎప్పుడు? శుద్ధి అయినప్పుడు. శుద్ధి ఎప్పుడవుతుంది? నిష్కామ కర్మలు చేసినప్పుడు, ఫలాపేక్ష లేనటువంటి కర్మలు చేసి ఆ ఫలాలన్నిటిని కూడా భగవదర్పితం చేసినప్పుడు, పరహితము లోకహితమైనటువంటి కార్యాలు చేస్తూ ఆ ఫలాలన్నిటినీ కూడాను భగవంతునికి అర్పించినప్పుడు వాళ్ళ చిత్తము ఆటోమేటిక్గా శుద్ధమవుతుంది. శుద్ధమైనటువంటి ఈ చిత్తము మోక్షానికి అర్హత పొందుతుంది.
అది ఆత్మజ్ఞానం అందులో చేరుతుంది. ఆత్మజ్ఞానం వానికి తెలిసిన తర్వాత ఆత్మజ్ఞాన నిష్టలో అతను నిష్టను సంపాదిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నతు సన్యాసినాం క్వచిత్ అని చెప్పాడు 12వ శ్లోకంలో. లాస్ట్ వాక్యం నతు సన్యాసినాం క్వచిత్ అని చెప్పారనమాట. అంటే ఏంది ఆ మాట ఏంటి, ఏ మాట అది? నతు సన్యాసినాం క్వచిత్ అనేటువంటి మాటకు అర్థమైంది కర్మఫల త్యాగాలు చేసినటువంటి కర్మఫల త్యాగాన్ని చేసినటువంటి కర్మయోగులు ఏ కాలంలోనూ ఏ విధంగానైనా సరే వాళ్ళు కర్మఫలాలను అనుభవించాల్సిన పని లేదు అన్నది ఆ నతు సన్యాసినాం క్వచిత్ అనేదానికి. అంటే ఈ మాట, ఈ నతు సన్యాసినాం క్వచిత్ అనేటువంటి ఈ వాక్యము ఎవరిని ఉద్దేశించి చెప్పాడు స్వామి అంటే పరమార్థ సన్యాసులను ఉద్దేశించి, ముఖ్య సన్యాసులను ఉద్దేశించి చెప్పిన మాట అన్నమాట. ఇది చెప్పిన మాట కాదు ఇది. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూషన్. పరమార్థ సన్యాసుల్ని ఉద్దేశించి చెప్పిన చెప్పిన మాటే కదా, మాటే. అంతేగాని గౌణ సన్యాసుల్ని ఉద్దేశించి చెప్పిన మాట కాదు, పరమార్థ సన్యాసులను ఉద్దేశించి చెప్పిన మాట. ఏది? నతు సన్యాసినాం క్వచిత్ అనేటువంటి మాట. ఏంటి దాని అర్థము? కర్మఫల త్యాగం చేసేటువంటి ఈ కర్మయోగులు ఏ కాలంలోనైనా సరే, ఏ విధంగానైనా సరే వాళ్ళు ఆ కర్మ ఫలాలని, త్రివిధ ఫలాలు చెప్పుకున్నాం కదా, ఆ త్రివిధ ఫలాలని అనుభవించాల్సినటువంటి పని ఉండదు అని అర్థం అన్నమాట. నతు సన్యాసినాం క్వచిత్ అంటే అది ఎవరిని చెప్పిన మాట అంటే పరమార్థ సన్యాసులు, అంటే ముఖ్య సన్యాసులను ఉద్దేశించి చెప్పిన మాటే కానీ గౌణ సన్యాసులను ఉద్దేశించి చెప్పిన మాట కాదు. అయితే స్వామి ఆ ప్రసంగంలో ఈ పరమార్థ సన్యాసాన్ని బాగా ప్రశంసించాడనమాట, ఉన్నతంగా చెప్పాడనమాట. అంటే ఇటువంటి వాళ్ళకి కర్మఫలాలు ఉండవు, ఇటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టాల్సిన పని లేదు, వీళ్ళకి జన్మ లేదు అంటూ వాళ్ళని ఒక్కరవ పైకి ఎత్తి వాళ్ళని కొంచెం గౌరవాన్ని ప్రశంసించాడనమాట మన కృష్ణ పరమాత్మ. అయితే మరి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క మహిమని, ఏది ఆ పరమార్థ సన్యాసం యొక్క ప్రభావాన్ని, అది సిద్ధించే విధానాన్ని, దాని మహిమను రాబోయే 5 శ్లోకాలలో కంటిన్యూస్గా బోధించబోతున్నాడు స్వామి మనకి. ఏంటవి? 13వ శ్లోకం నుండి 17వ శ్లోకం వరకు 5 శ్లోకాలలో ఈ యొక్క పరమార్థ సన్యాసాన్ని ప్రశంసించాడు కదా, దాని యొక్క ప్రభావాన్ని, అది సిద్ధించే విధానాన్ని, దాని మహిమను ఈ 5 శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. అయితే ఈ 5 శ్లోకాల్లో మొదటి 4 శ్లోకాలు ఉన్నాయి కదా, 5 శ్లోకాలు అంటే 13 నుంచి 17 వరకు 5 శ్లోకాల్లో మొదటి 4 శ్లోకాలు కూడాను దేనికి వ్యాఖ్య అంటే 12వ శ్లోకంలో మొట్టమొదటి 3 వాక్యాలు ఉన్నాయి. ఏంటి? అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్ త్యాగినాం ప్రేత్య అనేటువంటి ఆ 3 వాక్యాలు 12వ శ్లోకంలో 1, 2, 3 వాక్యాలకు వ్యాఖ్యానంగా ఈ యొక్క 13 నుంచి 16వ శ్లోకం వరకు 4 శ్లోకాలని చెప్తాడు. చివరన ఉన్నటువంటి 17వ శ్లోకం అంటే 5వ శ్లోకంలో ఇప్పుడు చెప్పాడు కదా, నతు సన్యాసినాం క్వచిత్ అనేటువంటి ఈ వాక్యానికి వ్యాఖ్యగా చెప్తున్నాడు అన్నమాట. అంటే ఈ 13 నుంచి 17 శ్లోకాల వరకు కూడాను 12వ శ్లోకానికి వ్యాఖ్యగా చెప్తున్నాడు స్వామి. 12వ శ్లోకంలో 3 వాక్యాలకు, మొట్టమొదటి 3 వాక్యాలకు 13, 14, 15, 16 వరకు వాక్య ఉంటుంది. ఆ 17వ శ్లోకం వచ్చి ఆ చివరి వాక్యం నతు సన్యాసనం క్వచిత్ అనే దానికి ఆ యొక్క 17వ శ్లోకము వ్యాఖ్యగా చెప్పబడుతుంది అన్నమాట. ఇంతకీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉందేమో, ఇవన్నీ కొద్దిగా బాగా మనసు పెట్టి వింటే తప్పితే ఈ కాన్సెప్ట్స్ అర్థం కావు అని పదే మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. కర్మ త్యాగం లేకుంటే మామూలుగా ఏం చెప్పుకుంటున్నాం ఇంతవరకు మనం? అసలు బేసిక్గా ఏం చెప్పాం? కర్మ త్యాగం, కర్మఫల త్యాగం. ఇక్కడ కర్మ త్యాగం కంటే కర్మఫల త్యాగం శ్రేష్టము, శ్రేయస్కరము అని ఇంతవరకు భగవానుడు చెప్పుకొచ్చాడనమాట. ఆ ఫలత్యాగం కానీ మామూలుగా ఆ త్యాగము ఎప్పుడు దాది స్థిరత్వము, సంపూర్ణత్వము సిద్ధిస్తుంది దానికంటే, దానికి
సంగత్యాగం కలిసినప్పుడే ఆ ఫలత్యాగం సిద్ధిస్తుంది. ఆ ఫలత్యాగం సిద్ధించాలంటే, సంపూర్ణంగా సిద్ధించాలంటే ఫలత్యాగం కలిసి రావాలన్నమాట. అర్థమైందా? సంగత్యాగం కలిసి రావాలన్నమాట. సంఘం అంటే ఏంది? కర్తృత్వాభిమానం. సంఘము అంటే అర్థం ఏంటంటే కర్తృత్వాభిమానము. కర్తృత్వాభిమానము అంటే నేను కర్తను అనుకోవడం అనమాట. మనుషుడు ఎప్పుడు కూడా నేను కర్తను అంటూ మిడిసిపడుతూ ఉంటాడనమాట. నిజంగా తాను కర్త ఏంటి ఒక పని చేయడానికి నేను చేస్తున్నాను అనేది కర్తృత్వ భావం. నిజానికి నేను చేస్తున్నాను అనేది నిజమేనా? నువ్వు చేస్తున్నావా? అసలు కర్తృత్వం నీకు నిజంగా ఉందా? నేను అంటే ఏంది? లోపల ఉంటే ఆత్మకు కర్తృత్వం ఉందా? ఆత్మ ఏమైనా చేస్తుందా? ఏమీ చేయదు. సాక్షి రూపం అనమాట. ఆత్మకు కర్తృత్వం లేదు. కర్తృత్వం అసలు మనకు నిజం కాదు. కర్తృత్వం నిజమే అయితే సంపూర్ణంగా బంధ నివృత్తి అనేది జరగదనమాట. కర్తృత్వం ఆత్మకు కానీ కర్తృత్వం ఉంటే అసలు బంధ నివృత్తి జరుగుతుంది అన్నదే అది అసలు ఆ విషయమే సున్నా అన్నమాట. అయితే ఈ కర్తృత్వంలో రెండు ఉంటాయి కలిసి. ఏంటి? ఫలాశక్తి ఉంటుంది, కర్మాశక్తి, రెండు కలిసి ఉంటాయి. కర్తృత్వం నేను చేస్తున్నాను అనే భావనలో ఫలం మీద ఆసక్తి, దానికి వచ్చేటువంటి ఫలాసక్తి ఉంటుంది. అదేవిధంగా కర్మ చెయ్యాలనేటువంటి ఆసక్తి, కర్మాశక్తి ఉంటుంది. రెండు ఉన్నాయి. సరే, ఫలాన్ని వదిలేమనుకో కానీ కర్మాశక్తి ఇంకా ఉంది కదా, అది కూడా బంధహేతువే కదా. కాబట్టి కర్తృత్వం అనేది ఆత్మకు నిజం కాదు అని తేలితే ఫలం కూడా నాకు ఉండదు అనేది అవగతమవుతుంది. కర్తృత్వం తనకు నిజం కాదని తేలితే ఫలం తనకు ఉందనుకో, ఇంకా కర్తృత్వం నేను కాదు అనుకుంటూనే నాకు ఫలం ఉంది అనుకోవడం అవివేకమే అంటున్నాడు ఇక్కడ స్వామి. కర్తృత్వం నాకు లేదు అంటే నేను చేయడం లేదు అనుకున్నప్పుడు ఫలంతో నాకు అసలు ఫలం ఉంది అనుకోవడం అవివేకం కాక ఏమవుతుంది? అసలు కర్తే తాను కాకపోతే, చేసేది తాను కాకపోతే ఫలంతో ఇంకా అతనికి ఏమి సంబంధం ఉంటుంది? కాబట్టి ఇక్కడ ఎందుకు ఇవన్నీ అంటే ఉపోద్ఘాతం అన్నమాట. రాబోయేటువంటి విషయాలకు ఉపోద్ఘాతం. అయ్యా, నీవు కర్తవు కాదు. చేసేది చేయించేది కర్మకారకాలు వేరే ఉన్నాయి. లోపల ఉన్నటువంటి నీవు ఆత్మ నీవు అనేటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో అది కర్త కాదు. అది కాదు చేయిస్తున్నది పనిని. పని చేయడానికి కారణాలు వేరే ఉన్నాయి, లోపల ఆత్మ కాదు అని చెప్పబోతాడనమాట రాబోయేటువంటి శ్లోకాల్లో స్వామి అనమాట. ఉదాహరణ చూడండి, సుషుప్తి ఉంది, గాఢ నిద్రలో ఉన్నాం, ఆత్మ ఉంటుంది, ఏవి మనసు అన్నీ డెడ్ అయిపోతాయి, కారణ శరీరము అన్నీ డెడ్ అయిపోతాయి. ఓన్లీ అక్కడ కారణ శరీరం మాత్రమే ఉంటుంది. సూక్ష్మ శరీరం డెడ్ అయిపోతుంది, సూక్ష్మ శరీరం డెడ్ అయిపోతుంది, కారణ శరీరం మాత్రమే ఉంటుందన్నమాట. అక్కడ గాఢమైనటువంటి ఆ చీకటి, అజ్ఞానం అనేటువంటి దాంట్లో అహాయిగా ఉంటుందన్నమాట. సుషుప్తిలో ఏమైనా పని ఉందా? సంబంధం ఉందా? దేంతోనైనా సంబంధం ఉందా? మనసుతో కానీ, ఆ బుద్ధితో కానీ, ప్రాణంతో కానీ, శరీరంతో కానీ ఏమీ లేదు. అలాగే సుషుప్తిలో ఎలాగైతే లోపల ఉన్నటువంటి ఆత్మకు మిగతా వాటితో సంబంధం లేదో, జాగ్రత్తలో కూడా స్వప్నంలో కూడా లేదు అన్నది వేదాంతం చెప్పేటువంటి మాట. నకరోతి నలిప్యతే నైవ కుర్వన్ నకారయన్ అనేవి శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపం. ఆత్మకు ఏ అసంగము, దేంతో సంబంధం లేదు. కర్తృత్వం ఎగిరిపోతే ఫలాశక్తి లేదు, తావే లేదు కర్తృత్వం పోతే. కాబట్టి ఇక్కడ ఈ విధంగా భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక గొడ్డలు తీసుకొని మూలాలను నరికేస్తున్నాడు. ఇక 13వ శ్లోకం నుంచి ఆయన యొక్క అపురూపమైనటువంటి ఆ బోధ ప్రారంభమవుతుంది. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి.